ఇందాక నేను చెప్పాను కదా పైకల్లా ఉండింది, ఇప్పుడు తాలింపు కింద కడుపుకల్లా వెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజు అయితే బెండకాయలు అయితే తెచ్చాను. బెండకాయ ఫ్రై చేద్దామని. బెండకాయలు అయితే నీట్గా కడుక్కొని ఇప్పుడు ఫ్రై అయితే చేయాలి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బెండకాయలు అయితే నీళ్ళల్లో వేసేసుకుంటున్నాం. జలుబుల వల్ల తాలింపులు అయితే చేసుకుంటున్నాము, పులుసు తినకుండా. బెండకాయలు అయితే బాగా నీట్గా కడుక్కోవాలి. ముడుతుంటుంది. బెండకాయలు పైన చూస్తుంటాయంట. పైకే కదా చూసేది. వాటి కళ్ళు ఉన్నాయి, ఏంది పైన చూసేదానికి. అవి మలవటమే పుట్టమే అట్ట పుడతాయి అన్నమాట. అంతే, అట్లా పుట్టుక అంతే. నీట్గా అయితే గుంజేసాను. ఇప్పుడు చెమ్మ లేకుండా గుడ్డేసి తుడిసేసుకుంటున్నా. చూడకపోతే జిగురు వస్తుంది. జిగురు వస్తుంది, అందుకనే ఆరిపోతుంది. ఈ లోపల బాగా తుడిసేస్తే ఆరిపోతుంది. బాగా నెమ్మ ఉండకూడదు, జిడ్డు జిడ్డుగా ఉంటాయి. తోడవటం అయితే అయిపోయింది, ఆరిపోయింది. బాగా చెమ్మ లేకుండా అయితే ఆరిపోయింది బెండకాయ అయితే. సన్నంగా కటింగ్ చేసుకోవద్దా? పెద్దగానే వాడిపోతాయి. మితంగా కోస్తున్నాం, మరీ లావు లేకుండా, మరీ సన్నగా లేకుండా. అంతకుముందు ఈ ఒక కాళ్ళు ఇట్లా కరిపించుకునేది మూతులకి, అప్పుడు పిల్లకాయలు, అప్పుడు పెద్దోళ్ళు ఈ విధంగా వాటిని తరుగుతుంటే బెండకాయ కూర ఉండాలని అవి కూర్చునేది పోసుకుంటుంటే కూర్చునేది పిల్లకాయలంటే బాగా ఎట్ట కరుచుకోపోయిందో నవ్వుకుంటునేది. పెద్దోళ్ళు ఏంటి పిల్లకాయలు చేస్తాడు ఎలా ఉంటున్నాయో నవ్వుకునేది. జిగురు వల్ల కలుసుకోలేదు అనమాట. ఇవి అనుభవి ఆడుకుంటా ఉండేది పోయి. ఏంది రెండేసి తరిగేస్తున్నావు? బిన్న అయిపోతుందని తరిగేస్తున్నా. రెండేసి 4 కాయలైనా పట్టుకొని తరిగితే వచ్చిదా? అంటే చిన్నవి కాబట్టి రెండు పట్టుకొని తరుగుతున్నారు. అయిపోల్లా? అయిపోయినాయా? బెండకాయ కథ ఒకటి ఉండేది, పెద్దోళ్ళు నాటి కథ. పెద్దోళ్ళు వేసేది బెండకాయ పైన చూస్తుంటుంది, గంపడు వచ్చిందాకా కింద చూడదు అని చెప్పని అంటారు. ఆ గంప కోసి దాని కింద గంపలో వేస్తే అప్పుడు కింద చూస్తుంది. అదే కోసి అప్పుడు గంపలో వేస్తే కింద చూసినట్ట కింద చూస్తుంది అని బెండకాయ గురించే చెప్పేది. కానీ కాకుంటే ఏంటంటే బెండకాయ ఒకటే ఉన్నట్టుగా అనుకున్నారు, కానీ బెండకాయ ఒకటే ఎందుకని చిక్కుడుకాయ గడల పైకి చిక్కుడుకాయ పైకే ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. అవి పైకి ఉండే కాయలు చాలా ఉంటాయి, కానీ రకరకాలుగా అనుకుంటా ఉంటారు. అన్నీ అయితే తరిగేసి పెట్టేసుకున్నాను. స్టవ్ మీద కావాలి. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మినప్పప్పు అంటే పొడికి, జీలకర్ర, ధనియాలు కొన్ని వేసుకున్నాం. నూనె కొన్ని వేసుకొని వేపుకున్నాం. అన్నీ తీసి పెట్టేసుకుంటున్నాం. ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఫ్రైకి. ఆవాలు, జీలకర్ర తరిగి పెట్టుకొని అరగడ్డ పులుసులో, తెల్లపాయ పులుసులో దంచి పెట్టుకున్నాం. శనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిపి ముందుగా వేస్తే మాడిపోతుంది. అందులో ఇప్పుడైతే
ఎండుమిరపకాయలు, కరివేపాకు, పెట్టుకున్న బెండకాయ పొరుకులు. ఇప్పుడు బెండకాయ పొలుపులు మొత్తం పైకల్లా ఉన్నాయి. రెండుసేపు దాకా చూస్తే కింద కడుపు వెళ్ళిపోతాయి. ఎందుకని కామెంట్లో తెలియజేయండి. ఈ వారం అంతా జలుబులు జ్వరాలు పోయిన దాకా మటుకు తాలింపు ఫ్రైలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తినేది అయ్యే కాబట్టి అయ్యే వస్తూ ఉంటాయి. అయ్యే తప్పనిసరిగా చూస్తూ ఉండాలా. లైక్ మటుకు తప్పనిసరిగా కొట్టండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. బెండకాయలో ఎప్పుడైనా సరే బాగా వాడిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఫస్టే కానీ వేసుకున్నాం అనుకో సాల్ట్ ఫస్ట్ తరిగి పెట్టుకున్నప్పుడు పచ్చప్పుడే వేసుకుంటే జిగురు వస్తుంది అన్నమాట. బాగా వాడించిన తర్వాత రవ్వ అప్పుడు సాల్ట్ వేసుకుంటే జిగురు రాకోకుండా నీట్గా పర్ఫెక్ట్గా పొల్లుగా ఎంత కావాలంటే అంత నీట్గా వస్తుంది. కాకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ తాలింపులు అనేటి ఫ్రైలు అనేటి ఎంతమందికి ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి. మాకు ఇష్టం లేదు పులుసుకూర అయితే మాకు ఇష్టం అనుకున్న వాళ్ళు దీనికి డిస్లైక్ అయితే చేయండి. పసుపు అయితే వేస్తున్నా. ఉప్పు వేసే దాంట్లో కూడా ఎప్పుడు వేసుకోవాలా అనేది చిన్న చిట్కాలు ఉంటాయి. అలాంటివన్నీ కనుక్కొని చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా పైకల్లా ఉండింది. ఇప్పుడు తాలింపు కింద కడుపుకల్లా వెళ్ళిపోయింది. అదే నేను చెప్పిన ఇందాక టెక్నిక్. దంచి పెట్టుకున్న పొడి అయితే ఇందులో వేసుకుంటున్నా. చూసుకొని వేస్తాను. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈ తాలింపు అయితే రసంలోకి, పప్పు చారులోకి, పచ్చట్లోకి కూడా బాగుంటుంది. పచ్చట్లోకి అందులోకి ఈ కాంబినేషన్ అన్నమాట. పొడి పొడిగా బాగా వచ్చేసింది. అలా వేసుకొని వాటికి కాకపోతే మాకేంటంటే మేము మామూలుగా ఈ ఫ్రై వేసుకొని తినాలి. ఎందుకంటే జలుబులు దగ్గులు జ్వరాలు అందువల్ల ఇందులోకి ఏమేమి వేయాలో అన్నీ మాకు తెలిసిన వరకు మేము చేసుకున్నాం. ఈరోజుకైతేను తెలియనేటివి ఉంటే కామెంట్లో మీరు తెలియజేయండి. చూస్తా. ఉప్పు కారం అన్నీ అయితే బెండకాయ ఫ్రైలు అయితే సరిపోండాయి. బాగుంది, బాగా కుదిరింది. ఈ రోజుకైతే వీడియో ఇంతేను. మరొక వీడియోతో రేపు మేము ముందుంటాము. అంతవరకు సెలవు. బాయ్.